హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక 5,000 ఏండ్ల కిందటి పురాతనమైన గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. అయితే దీన్ని వనవాసం టైంలో పాండవులు కట్టించిరని ఇక్కడ నమ్ముతారు. అయితే ఫస్ట్ ఇది ఎక్కడుందో తెలుసా? చిన్నప్పుడు సోషల్‌లో మనం ఊరికే బట్టి పడుతుండే కదా, యూనియన్ టెరిటరీస్ డామన్ అండ్ డయ్యూ అని. అందులో ఒక డయ్యూ సిటీలో ఉంది. సో డయ్యూ సిటీకి ఎగ్జాక్ట్‌గా 3 కిలోమీటర్లు ఉంటది. అరేబియన్ సీ ఒడ్డునుంటది. ఈడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ. సముద్రపు అలల చప్పుడు చాలా బాగుందండి. చాలా స్పెషల్ టెంపుల్ ఇది. డయ్యూలోనే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్పెషల్ టెంపుల్ ఇది. దీన్ని కేవ్ టెంపుల్ అంటారు. ఇట్లా ఈ మెట్ల నుంచి కిందకి దిగి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. అయితే ఈ గుళ్ళ ఈడ కనిపిస్తున్నట్టు గణపతి, ఇంకా లక్ష్మీదేవి మరియు విష్ణువు కూడా ఉంటారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా 5 లింగాలు, వాటిని 5గురు పాండవులు వాళ్ళ ఆకారాన్ని బట్టి ప్రతిష్ఠించిరంట. అంటే అన్నిటికంటే పెద్ద లింగం ఉంది కదా, దాన్నైతే భీముడు ప్రతిష్ఠించిండంట. ఇంకా పైన గుహల పైన శేషనాగు చెక్కిరు కదా, అదేమో ఈ లింగాలకు కాపలా చెక్కిండ్రంట. అసలు ఈడ ఫీలింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఆ సముద్ర వ్యూ చూసిరా, ఆ గ్యాప్స్లో నుంచి వచ్చి స్వయంగా అభిషేకం చేసుకుంటుందంట ఇక్కడ. అయితే ఇది మేము మార్నింగ్ టైం వెళ్ళినాము. సో మనకు అప్పుడు ఆ టైంలో అలలు ఎక్కువ ఉండవు కాబట్టి లోపలికి అంత రాలేదు, అక్కడ వరకే వచ్చి ఆగిపోతున్నాయి. సో దీని అసలైన మ్యాజిక్ చూడాలి ఖచ్చితంగా అనేసి మేము మళ్ళీ ఈవినింగ్ వద్దామని ఫిక్స్ అయినాం. ఇది ఈవినింగ్ వ్యూ. అట్లా హై అలలు వచ్చినప్పుడు స్వయంగా అభిషేకం జరిగిపోతుంది ఇక్కడ. నిజంగా ఈవినింగ్ వచ్చైతే మంచి పని చేసినామండి, లేకపోతే ఇది మిస్ అవుతుండే. అసలు ఇట్లా ఇండియాలోనే స్వయం అభిషేకం జరిగే వన్ ఆఫ్ ద ప్లేస్ ఇదే అంట. మీరు కూడా డయ్యూ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్ నిజంగా ఫీలింగ్ అయితే చాలా బాగుంది. డయ్యూ ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే దెల్వాడ్ అనేసి 13 కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి. చాలా ప్రెజర్గా పెడతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.